హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకున్నాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ గైడ్లైన్స్ అయితే నేను ఒకసారి చదవాలనుకుంటున్నాను. నేను సెబీ అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన రికమెండేషన్ అయితే చేయట్లేదు. అది ఆప్షన్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు. సో ఓన్లీ ఈ వీడియో మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన బ్యాంక్ నిఫ్టీ వచ్చి 52,168 దగ్గర అయితే క్లోజ్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో నిన్న ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, అడ్వాన్స్గా చెప్పడం జరిగింది. మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావాలా, కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్కి రావాలి కంపల్సరీగా అని చెప్పాను. అదేవిధంగా మార్కెట్ 52,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది అని కూడా చెప్పడం 2 రోజుల నుంచి కూడా మీకు చెప్తూనే వస్తున్నాను. అదేవిధంగా మన లెవెల్ దగ్గర వచ్చి ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గర వచ్చేటికి 52,000 దగ్గర నుంచి మాత్రం ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే మార్కెట్ అయ్యిందనమాట. ఓకేనా, మార్కెట్ అయింది. కావాలంటే మీరు ఒకసారి 5 మినిట్స్ చార్ట్లో కూడా మీకు చూపిస్తాను నేను. సో అయితే మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రాబోతుంది. 51,000 నుంచి 50,500 51,000 మధ్య వరకు మార్కెట్ కిందకు వచ్చే పాసిబిలిటీ ఉండాలి. మార్కెట్ రావాలి, వచ్చిన తర్వాత మార్కెట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో ఏదైనా కావచ్చు, మార్కెట్లో న్యూస్ ఏదైనా కావచ్చు, కానీ ఏంటంటే వాల్యూమ్ అనాలిసిస్ మాత్రం కంపల్సరీగా మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి అని చెప్తుంది. అదేవిధంగా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. మార్కెట్లో మాత్రం పుట్ ఆప్షన్ అయితే హోల్డ్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది మార్కెట్. సో పుట్ ఆప్షన్ ఎప్పుడైతే నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా సెల్లింగే చేస్తాను కూడా చెప్పడం జరిగింది. 30 రూపాయలు 30 రూపాయలు ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ అక్కడ నుంచి బాగానే సెల్లింగ్ ఇచ్చింది. నేను కొద్దిగా ఎర్లీగానే ప్రాఫిట్ బుక్ చేయడం జరిగిందనమాట. తర్వాత మళ్ళీ మార్కెట్ నాకు అవకాశం ఇచ్చింది, మళ్ళీ సెల్లింగ్ చేసుకుని 52,000 లెవెల్ దగ్గరికి అయితే నేను ప్రాఫిట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. 52,000 నుంచి మళ్ళీ నేను మా కాల్ ఆప్షన్ అయితే బై చేసేది జరిగింది అనమాట. అయిపోయిన దాని గురించి అందరూ ఎవరైనా చెప్తారు. సో మనకి అవ్వాలి రేపు మార్కెట్ గురించి ఒకసారి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఈరోజు మన మార్కెట్ ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది. నేను 5 మినిట్స్ చార్ట్లో కన్వర్ట్ అవుతున్నాను. సో మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఇంటర్డే బేసిక్లో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మనకి ఈ లెవెల్ దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా రెసిస్టెంట్గా క్రియేట్ అయింది. రెండోది ఏమన్నా మన రెసిస్టెంట్ మనకి ఆల్రెడీ నేను మెన్షన్ చేయడం జరిగింది లెవెల్, మీకు రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ లెవెల్ కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. సో రెసిస్టెంట్ లెవెల్ చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది. ఇక్కడ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని చూడండి, ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను నేను బ్యాంక్ నిఫ్టీలో. కావాలతో వీడియో చూసుకొని మీరు చూడండి, ఈ లెవెల్ నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని మార్కెట్ రెసిస్టెంట్గా క్రియేట్. ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మంచి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. నాకు పుట్ ఆప్షన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ తీసుకుంటాను అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పుట్ ఆప్షన్ తీసుకున్నాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కాల్ ఆప్షన్ తీసుకుంటాను అని చెప్పాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్కి గ్యాప్ డౌన్కి ఏంటంటే మార్కెట్ లాజిక్ ఇన్ఫ్లుయెన్స్, లాజిక్ లేకుండా లేదు. ఓకేనా. సో అయితే మార్కెట్ చూడండి, మనకి ఒక సెల్లింగ్ ప్రైస్ వచ్చి మార్కెట్ రేపు మార్కెట్ మాత్రం చూడండి ఒక బాక్స్, ఒక టైప్ ఆఫ్ బాక్స్లో మాత్రం వేసుకుని మీకు చూపిస్తాను. చూడండి, లాస్ట్ కొన్ని నిమిషాలు మాత్రం మార్కెట్ ఈ రేంజ్లోనే ఉందన్నమాట. రేపు ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట మార్కెట్కి. సో మార్కెట్కి కాల్ ఆప్షన్కి, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి, రాంగ్ సెల్లింగ్ జరిగింది. సో ఇప్పుడు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సెల్ చేస్తాను నేను. ఓకేనా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అయితే మినిమం 0.5% గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా కాల్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. అయితే ఈ బాక్స్ చూడండి, ఈ బాక్స్లో మల్టిపుల్ టైం ఈ లెవెల్ బ్రేక్ చేయాలి నాకు. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్ అంటే 52,240 లెవెల్ బ్రేక్ చేస్తే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను అనమాట. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే నేను పుట్ ఆప్షన్ అయితే చేయను, ఎందుకంటే ఒక అడ్జస్ట్మెంట్ ఉంది మార్కెట్లో. ఆ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత చూస్తాను అనమాట. అక్కడి నుంచి కాల్ ఆప్షన్ అనేది పుట్ ఆప్షన్ అయితే అప్పుడు చూస్తాను. అప్పటి వరకు నేనైతే ప్రజెంట్ అయితే నేను హోల్డ్లో ఉంటాను అనమాట. ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్, కానీ సెల్లింగ్ ప్రెజర్ ఉంది మార్కెట్లో. కానీ మార్కెట్లో ఏంటంటే మార్నింగ్ మనం 5 మినిట్స్ క్యాండిల్లో, 15 మినిట్స్ క్యాండిల్లో, లేకపోతే ఇంకో క్యాండిల్ వచ్చి 30 మినిట్స్ క్యాండిల్లో చూసి మనం సెల్లింగ్ చేసి అనుకుని సడన్గా మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మార్కెట్లో మనం ఎంటర్ అవ్వాలి. అంతేప్పటిదాకా ఎంట్రీ అయితే మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. ఓకేనా.
సో అంటే మనకి ఇంట్రాడే బేసిక్లో అయితే పర్లేదు, హోల్డింగ్ పర్పస్లో నేను చెప్తున్నాను. హోల్డింగ్ పర్పస్లో మాత్రం అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మనం ఎంటర్ అవ్వాలి అది. సో మనకి పుట్ ఆప్షన్ ఇంకా నేను బై ఇంకా కొద్ది క్వాంటిటీ బై చేసుకుంటాను నేను. అది నా లెవెల్ రావాలి, నా లెవెల్ వస్తే డెఫినెట్గా నేను కొద్దిగా అప్ సైడ్ అడ్జస్ట్మెంట్ ఉంది మార్కెట్. రేపు మార్నింగ్ అప్ సైడ్ అడ్జస్ట్మెంట్ అయిపోతే మాత్రం పుట్ ఆప్షన్ అయితే హోల్డ్ చేసుకుంటాను అనమాట. ఇంకో కొద్ది క్వాంటిటీ బై చేసుకుని పుట్ ఆప్షన్ హోల్డ్ చేసుకుని కొద్దిగా 2 డేస్లో కానీ 3 డేస్ కానీ 1 వీక్ కానీ మన నాకు లెవెల్ 51,000 లెవెల్ వచ్చే వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. సెకండ్ 54,500 వరకు అయితే నేను సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ టైప్లో మార్కెట్ కొద్దిగా వాలటిలిటీగా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సో అయితే మార్కెట్కు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. రేపు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఫేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 52,400 లెవెల్ అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ అయితే బ్రేక్ చేయాలి. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే బ్రేక్ అంటే మామూలుగా ఎంటర్డే బేసిక్గా బ్రేక్ చేసినట్టు చేసి కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయిపోయి మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ రావాలన్నమాట. ఓకేనా. ఈ లెవెల్ అనమాట మనకి రెసిస్టెన్స్ లెవెల్ మనకి ఇది చాలా క్రిటికల్ అంటే మరీ క్రిటికల్ ఏం కాదు, దీనికి ఒక లాజిక్ ఉందన్నమాట. ఈ రెసిస్టెంట్ 52,400 రెసిస్టెంట్ లెవెల్ అయితే ఏదైతే ఉందో ఇది మార్కెట్ ఒక్కసారి మూమెంట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తాను ఈజీగానే మార్కెట్ని కొద్దిగా మూవ్ చేస్తామన్నమాట. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ చేస్తాం. మనం అందరూ ఏమనుకుంటారు ఇక్కడ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది, కాల్ ఆప్షన్ బై చేస్తారు. చేసిన తర్వాత వెంటనే వితిన్ సెకండ్ వెంటనే అనమాట వాళ్ళు కొద్దిగా లాజిక్ చూసి సెల్లింగ్ చేస్తారు అనమాట. సెల్లింగ్ చేసి మార్కెట్ని కొద్ది కింద వాళ్ళ స్టాప్ లాస్ సెటిల్ చేసేసి మార్కెట్ని వాళ్ళకి ఎగ్జిట్ చేసి వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునేలా ఉంటుంది మార్కెట్లో. సో ఈ లెవెల్ తీసేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 52,400 అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత మార్కెట్లో మనకి ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది, అది కూడా మీకు ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నా టార్గెట్ వచ్చి ఫస్ట్ మనకి ఈ లెవెల్ని మార్కెట్ ఈ లెవెల్ వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. 51,800 అనమాట. 51,800 అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి మనకి 51,200 అయితే నా సెకండ్ టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ టార్గెట్ అనమాట. సో మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు మార్కెట్ పాసిబిలిటీ ఉంది. మనకి రెసిస్టెంట్ లెవెల్ మాత్రం మెల్లమెల్లగా స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్గా క్రియేట్ చేసుకుంటే మార్కెట్ ఒకవేళ మల్టిపుల్ టైం మార్కెట్ ఎక్కడెక్కడ సస్టైన్ చేసుకుని మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వస్తే మళ్ళీ నేను పుట్ ఆప్షన్ బై చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇది మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ మార్కెట్ని 51,400 రెసిస్టెంట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో మనం 2 టార్గెట్లు కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో నా బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అది ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,123 దగ్గర అయితే క్లోజ్ చేయడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ కన్నా. సో మనకి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ క్రియేట్ చేసుకుని నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హైని వెళ్తే మాత్రం ఇవాళ ఆల్రెడీ ఆల్ టైమ్ హైని ఒకసారి టచ్ చేసింది నిఫ్టీ. సో రేపు మార్కెట్కి కొద్దిగా క్రిటికల్ అనమాట. 24,000 దగ్గర ఒక లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ బ్రేక్ చేయకూడదు రేపు మాత్రం. ఒకవేళ 24,000 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మనం నేనైతే హోల్డింగ్కి అయితే ఆలోచించుకుంటాను. నా స్టాప్ లాస్ అయితే 24,230 రూపాయల దగ్గర అయితే ఆల్ టైమ్ హై స్టాప్ లాస్ అవుతుందో అది ఆ స్టాప్ లాస్ అయితే పెట్టుకొని జరుగుతుంది. కాదు 24,000 లెవెల్ రేపు మాత్రం మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేస్తే మాత్రం మన టార్గెట్ 23,800 నుంచి 23,700 మనకి మధ్యలో పెట్టుకోవచ్చు నా టార్గెట్ అయితే. సో ఇంటర్డే బేస్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ 5 మినిట్స్ చాట్లో. చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ చూడండి ఒక 24,000 దగ్గర ఇందాక చెప్పాను కదా 23,998 24,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇది మల్టిపుల్ టైం చూడండి ఈ లెవెల్ దగ్గరికి వచ్చేటికి మల్టిపుల్ టైం ఇది రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. అంటే ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా వచ్చిందనమాట ఇంట్రాడే బేసిక్లో. వచ్చిన తర్వాత ఇది బ్రేక్ చేసింది. ఓకేనా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి మనం. సరే అయితే ఇది మీరు చూపిస్తాను ఫ్లాగ్ వచ్చిన తర్వాత మనకి రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేసింది. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్గా మారి మార్కెట్ అప్ సైడ్ ఆల్ టైమ్ హైని వెళ్తాం జరిగింది. రేపు మార్కెట్ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ని 2040 ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ యొక్క సపోర్ట్ లెవెల్ని మళ్ళీ సపోర్ట్గా మార్చుకుంటూ మార్కెట్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు రేపు భయంకరమైన న్యూస్ ఉండి మార్కెట్లో ఏదైనా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం నేను మాత్రం పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మొహమాట పడిన పుట్ ఆప్షన్ తీసుకొని హోల్డ్ అయితే చేసుకుంటాను అనమాట. ప్రజెంట్ ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ జోన్ చూద్దాం ఫ్రెండ్స్.
చూడండి మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ చేసుకుంది మార్కెట్. ఓకేనా, ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ రేపు మార్నింగ్ ఈ లెవెల్ అయితే ఈ రెడ్ లైన్ అయితే 24,000 బ్రేక్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్. ఒకవేళ ఇన్ కేస్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హైని వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది మార్కెట్. ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను డెఫినెట్గా పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఒకవేళ మన ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ దగ్గర అంత రాదు. ఒకవేళ ఏదైనా న్యూస్ బేసిక్ మీద వస్తే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర అయితే కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుంటుంది కూర్చుంటాను. కాల్ ఆప్షన్ ఇంటర్డే బేసిక్లో కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఇది సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసుకుని థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.